వైకుంఠ ఏకాదశికి ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయిస్తామని చెప్పారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో వైకుంఠ టోకెన్ దర్శనాలకు సంబంధించి రోజుకు 60,000 చొప్పున 1,80,000 మందికి ఆన్లైన్ ద్వారా టికెట్లు అందించామని తెలిపారు. జనవరి 2 నుంచి టోకెన్లు లేకున్నా భక్తులకు వైకుంఠ దర్శనాలు కల్పిస్తామని అనిల్ సింఘాల్ తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్ణయాలు తీసుకున్నారు అటువంటి నిర్ణయాలు అన్ని కూడా అమలు చేయడానికి అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు 10 రోజుల పాటు నిర్వహించాలని, అదేవిధంగా ఈ 10 రోజుల్లో కూడా అన్ని రకాలు ఎవరైతే భక్తులు ఉన్నారో అటువంటి భక్తులందరికీ కూడా మేలు జరిగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. చాలామంది భక్తుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని టోకెన్ జారీ విధానం ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే, అంతకుముందు గత కొన్ని సంవత్సరాల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్లో కౌంటర్ దగ్గర టోకెన్ జారీ చేస్తూ ఉన్నారు. దీనివల్ల గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎటువంటి ఇబ్బందులు మళ్ళీ తలెత్తకుండా ఎటువంటి మెకానిజం ఉంటే బాగుంటుందని అడిగేటప్పుడు భక్తులందరూ కూడా ఆన్లైన్ విధానంలో టోకెన్ జారీ చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. ఆన్లైన్ టోకెన్ జారీ చేయడం విధానంలో అంటే చాలామంది భక్తులు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్కి అలవాటు పడి ఉండరు. కాబట్టి 3 రోజులు ఫస్ట్ 3 డేస్ ఆన్లైన్ విధానంలో టోకెన్ జారీ చేసుకొని మిగతా 7 రోజుల పాటు టోకెన్ లేనటువంటి భక్తులకి సర్వదర్శన విధానంలో దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ 3 రోజులు కూడా టోకెన్లు ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అని వచ్చేటప్పటికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో టోకెన్ ఇచ్చేటప్పుడు ఒక 3-4 నిమిషాల్లోనే ఈ కోటా అంతా అయిపోతుంది. మిగతా వాళ్ళకి అవకాశం సరిగా దొరకట్లేని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించినట్లయితే అందరికీ మేలు చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో 5 రోజుల పాటు రిజిస్ట్రేషన్ సమయం కేటాయించి 5 రోజుల్లో 23,60,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దాంట్లో 1,89,000 మందికి టైం స్లాట్స్ టోకెన్ జారీ చేయడం జరిగింది. మిగతా 7 రోజులు ఏదైతే ఉన్నాయో అంటే జనవరి 2 నుంచి జనవరి 8 తేదీ వరకు ఆ 7 రోజుల్లో రోజువారీగా 15,000 టోకన్లు ఎస్సీడీ విధానంలో కేటాయించడం జరిగింది. అది 1,05,000 టోకన్స్ భక్తులందరూ కూడా ఆన్లైన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 7 రోజుల పాటు ఇవాని సేవా టోకన్స్ మనం రోజువారీగా 1,500 ఏ విధంగా అయితే మామూలు రోజులు ఉన్నాయో అట్లాగానే 1,500 టోకన్లు రోజువారీగా కేటాయించాం. కొట్టుకుంటా అన్నారు కదా స్వామి.